ఇన్నాళ్ళు విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకు కనిపించని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు విశాఖ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు లేదని విశాఖపట్నం నవనిర్మాణ సమితి అధ్యక్షులు తోటా రాజీవ్ దుయ్యబట్టారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు పడుకొని లేచి అందరినీ విమర్శిస్తున్న గంటాకు అసలు మాట్లాడే నైతిక హక్కు ఎక్కడుందన్నారు. ఒక్కసారి కూడా నియోజకవర్గ ముఖం చూడని ఇటువంటి అవినీతి పరుడికి ఏ పార్టీ టికెట్ ఇవ్వకూడదన్నారు. నిజాయితీగా పనిచేసి ప్రతిసారి వేరే నియోజకవర్గానికి ఎందుకు వెళ్లిపోతున్నామని ప్రశ్నించారు. ప్రజల నుంచి కేడర్ నుంచి వ్యతిరేకత ఉంది కాబట్టే అదే స్థానంలో మరోసారి పోటీ చేయడం లేదన్నారు. ఇప్పుడు భీమిలి సీటు కోసం ఎందుకు ఆరాట పడుతున్నాడంటే అక్కడ ఉన్న ల్యాండ్ మాఫియా ఎన్నికల్లో పెట్టుబడి పెడుతోందని ఆరోపించారు. ఫలితంగా తర్వాత దోచుకోవచ్చన్న ఎత్తును పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చని గంటా వంటి నాయకులకు ఏ పార్టీ టికెట్ ఇవ్వరాదని డిమాండ్ చేశారు. భుజస్కంధాల మీద బాధ్యత చాలా ఉంది. మనం ఈరోజు ఏది చేసినా సరే ఇవాళ ఏదో అద్భుతాలు జరిగిపోతాయని కావు. రాబోయే రోజుల్లో మన భావితరాలకి ఎంతో కొంత మంచి చేస్తాం కోసమే ఈ ప్రయత్నం. విశాఖపట్నం నవనిర్మాణ సమితి ఇది విశాఖపట్నం ప్రజాగలం అవ్వాలని మా కోరిక. ఈరోజు విశాఖపట్నం అనేది ఒక అందమైన నగరం, ఏ గ్రీన్ సిటీ, ఏ సిటీ ఆఫ్ డెస్టినేషన్. అయితే ఈ సిటీ ఆఫ్ డెస్టినేషన్ వచ్చి మన భావితరాలకి ఒక అద్భుతమైన నగరం కింద అందించగలిగితే మనకి నిజంగా ఒక సిటీ ఆఫ్ డెస్టినేషన్ కింద దీన్ని గర్వంగా చెప్పుకోగలిగే అద్భుతమైన వనరులున్న ప్రదేశం ఇది. ఈరోజు మీరు అందరూ గమనించినట్టయితే ఈరోజు విశాఖపట్నంలో మనకున్న అద్భుతమైన వనరులు అటేపు టూరిజం హబ్ కింద డెవలప్ చేసుకుంటానికి మనకి ఈ ఒక బొర్రా కేవ్స్ లాంటి ఆర్కియలాజికల్ ఇది కానీ, హిల్ స్టేషన్స్ కానీ, అలాగే మనం పక్క 2 జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలను కలుపుకుంటే ఒక మంచి కేరళ లాంటి అద్భుతమైన ప్రదేశాలు అక్కడ ఉన్నాయి. వీటిలన్నింటినీ కలిపి ఒక మంచి టూరిజం ప్లేస్ చేసి ఒక కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఈరోజు ప్రభుత్వాలు భాగస్వామ్యం అవ్వగలితే అక్కడి నుంచి మనకి ఒక అద్భుతమైన టూరిజం హబ్ కింద డెవలప్ అవుతే ఎంతో వ్యాపారం జరుగుద్ది. ఇవాళ విశాఖపట్నంలో ఎకానమీ ఎంతో డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్న ప్రదేశం ఇది. అలాగే మనం ఈరోజు చూసినట్టయితే మెడికల్ ఫెసిలిటీస్, మెడిసిటీ అంటున్నాం, మెడికల్ హబ్ కింద వాళ్ళు డెవలప్ చేసుకుంటానికి ఈరోజు మంచి అవకాశాలు. ఎందుకంటే అది మనకు అదృష్టమా ఒక స్టేట్స్ దురదృష్టమా మనకు తెలియదు. కానీ ఈరోజు కొన్ని మన చుట్టుపక్కల ఉన్న కొన్ని అన్డెవలప్డ్ స్టేట్స్ వల్ల మనకి వాళ్ళ మంచి అవకాశం ఉంది. కానీ దానికి ప్రభుత్వం కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే మనకి విమ్స్ ఉన్న దాన్ని అద్భుతమైన హాస్పిటల్ కింద చేసి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ ఇవాళ చాలా వచ్చినాయి, వారికి కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం సహకారం చేస్తే ఇవాళ మెడికల్ హబ్ కింద అయ్యే అవకాశం ఉంది. ఒక 2 మంచి ఇండస్ట్రీస్ని మనం తీసుకురాగలిగితే, ఒక మంచి 2 ఇండస్ట్రీస్ని మనం తీసుకురాగలిగితే ఇండస్ట్రియల్ హబ్ కింద మార్చుకునేది ఉంది. మరీ ముఖ్యంగా నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఐటీ రంగంలో ఐటీ హబ్ అయిపోతుంది, ఇవాళ ఐటీ అంతా తరలి వైజాగ్ వస్తుందని. దాన్ని నిజం చేయాలి. మా సోదరుడు రాజీవ్ గారు చాలా విషయాలు మీ అందరికీ తెలియజేశారు. ప్రధానంగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఉత్తరాంధ్ర జనరల్గా మనం 3 జిల్లాలు అనుకుంటున్నాం. ఇటీవల కాలంలో కొంతమంది ఉత్తరాంధ్ర అంటే గోదావరికి ఇవతల ప్రాంతం అంతా ఉత్తరాంధ్ర, 4 జిల్లాలని అంటున్నారు. సరే, ఎనీవే చాలా సంతోషం. 4 జిల్లాలు ఉత్తరాంధ్ర అయినా ఈ ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఉన్నది ఎక్కువ ఉన్న కమ్యూనిటీ ఎవరంటే తూర్పు కాపు తరువాత అత్యధిక కమ్యూనిటీ ఎవరంటే వెలమ. వారి తర్వాత అత్యధికంగా ఉన్నవాళ్ళు యాదవులు. ఈ 3 సామాజిక వర్గాలే ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా ఉన్నవాళ్ళు. అయితే ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ఈ సీట్లు ఇచ్చే విషయంలో లెక్కలైతే వేస్తున్నారు, కుల ప్రాతిపదికలో మేము ఇన్నిస్తున్నాం అందిస్తున్నాం అది ఇది అని. కానీ కొన్ని దగ్గర జరుగుతున్నాయి, కొన్ని సందర్భాల్లో జరగట్లేదు. అందులో మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో
బలంగా తూర్పు కాపు సామాజిక వర్గం ఏ ఏ నియోజకవర్గాల్లో ఉందో అక్కడ ఖచ్చితంగా తూర్పు కాపులకి సీట్లు ఇవ్వాలి, ఏ పార్టీ అయినా, వెదర్ ఇట్ ఈజ్ టీడీపీ ఆర్ తెలుగుదేశం ఇంకో పార్టీ అయినా.